విషం దాచుకొని మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎంతసేపు మీరు ఏం మాట్లాడినా మీరు ఏ చర్య తీసుకున్నా మీ మాటల్లో ఆ ద్వేషం అసూయ రేవంత్ రెడ్డి గారిని ఎంతసేపు బ్లేమ్ చేయాలి అక్కసు ద్వేషం మీ మెదల్లో ఉంది. దయచేసి ఈ అక్కసు ద్వేషం ఎప్పటికీ మంచిది కాదు, మీకే ఆరోగ్యానికి కూడా మంచిది కాదని చెప్పి నేను సలహా ఇస్తున్నా. ఇప్పటికైనా మీ పంతా మార్చుకోండి. మీరు ఏమైనా చెప్పుకోండి, మా తండ్రి చాలా గొప్పవాడు, అదేదో చాలా అద్భుతంగా పరిపాలించిన మీరు ఏదైనా చెప్పుకోండి. తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఏ విధంగా పరిపాలించారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేసిండ్రు, ఏ విధంగా అప్లపాలు చేసేది రాష్ట్రాన్ని. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు, ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మొత్తం మీరు మీ కుటుంబం మీ పార్టీ అంతా కలిపి రాష్ట్రం మీద ఒక పందికొక్కుల్లాగా పడి దోసుక తిని 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నిజంగా కేటీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు విదేశాలు బాగా తిరుగుతారు కదా, ప్రతి దేశంలో కూడా చెప్పుండ్రి తెలంగాణ వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్రంలో, మీరు దిగిపోయినాటికి ఆర్థిక పరిస్థితి ఏంటి, 8 లక్షల కోట్ల అప్పు దేనికోసం చేసారు చెప్పుండ్రి. తెలంగాణ ప్రజలను వంచినందుకు క్షమాపణ అడగాల్సింది పోయి ఇంకా మేము చాలా ఘనకార్యం చేసినాం, రానున్న 25 సంవత్సరాలకు మేము విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం అంటారు. 25 ఏళ్ళు దేవుడు ఎరుగు కేటీఆర్ గారు, ఈ 2.5 ఏళ్ళు మీరు పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారో కాపాడుకోండి. ఇప్పటికే మీ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది, మీ కుటుంబం సభ్యులకు కూడా విశ్వాసం పోయింది. ఈ 2.5 సంవత్సరాల నుంచి చూసినట్టుంటే మీ మీద పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. అనేక సంకేతాలు ఇస్తున్నారు తెలంగాణ ప్రజలు 2.5 సంవత్సరాల్లో. అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తీరా 6 నెలల లోపలనే ప్రతిపక్షంగా ఫెయిల్ అయినటువంటి చరిత్ర మీది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా తుక్కు ఓడించినా ఇంకా మీకు బుద్ధి వస్తలేదు. పోని రాకపోని పంచాయతీ ఎన్నికలు పెట్టిండ్రు, దాంట్లో ఎక్కడ కూడా పత్తా లేకుండా పోయినరు. మున్సిపల్ ఎన్నికలు పెట్టిండ్రు, మీ మొహం మీదనే చీప్ మీరు అద్దంటూ చెప్పారు. అయినా కూడా మీలో మార్పు లేకపోతే ఎవరేం చేస్తారు కేటీఆర్ గారు. జూబ్లీస్ ఉప ఎన్నిక తీసుకున్నా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా, ఇలా తెలంగాణ ప్రజలు మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలు అంతా స్పష్టంగా తీర్పిస్తుంటే కూడా ఆ తీర్పు మాకు అవసరం లేదన్నట్టు మీ దగ్గర సోషల్ మీడియా ఉంది, విపరీతమైన డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బు మదంతో మేము ఏమేమి చేస్తామన్న ఒక అహంకారంతో మీరు దేశాలు పట్టుకొని రాష్ట్రాలు పట్టుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ఖండాలు తిరిగినా ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల్లో గుండెల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా రైతు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు బోనస్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తుంది. తెలంగాణ ప్రజల్లో గుండెల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని దేశాలు తిరిగినా వచ్చే 5 ఏళ్ళు రాసి పెట్టుకోండి. మొన్న 60కి పైగా సీట్లు గెలిచినాం, ఈసారి 80కి పైగా సీట్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నది. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే మీరు ఆపుకోండి. మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పండి. మొన్న వచ్చిన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈసారి సింగిల్ డిజిట్కి చేయడానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా కాళ్ళ కట్టెలు పెట్టుడు, ప్రతిదాన్ని విమర్శించుడు, ప్రతిదాన్ని రాజకీయం చేసుడు, ప్రతి అన్ని చిల్లర రాజకీయాలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు. మీరు ఎన్నికల ముందు కూడా తెలంగాణ ప్రజలు చాలా తక్కువ తెలంగాణ ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు తెలంగాణ ప్రజలను ఒక వానపాములాగా అనుకోరు, కానీ అదే వానపాములు బుసలు కొట్టి మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కూల్చేసిండ్రో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంత చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరన్నది మనందరికి తెలుసు. ఇట్లాంటి తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో మీరు ఆడుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు.
మీరు 25 ఏళ్ళ విజన్ అనేది మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2.5 ఏళ్ళ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టం, డిపాజిట్లు రావడం కష్టం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. నిజంగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటే ప్రజల సమస్యల్ని వినిపించండి, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చే మార్గంగా ప్రయత్నం చేయాలి తప్ప మేము ఏది పడితే అది మాట్లాడుతుందని చెప్పి ప్రతిదానికి అబద్ధాలు మాట్లాడు. ఇలా నిజంగా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టు అది కేటీఆర్ గారే కావచ్చు. ఈ రాష్ట్రంలో అబద్ధాలు సరిపోతలేవని మలేషియావి కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఇంతకంటే నీచ చరిత్ర ఏముంటుంది? తెలియదా మీరు 10 ఏళ్ళు ఏం చేసిండ్రో? 10 ఏళ్ళు ఒక పేదోడికి ఇల్లు కట్టించిన చరిత్ర లేదు, ఒక పేదోడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదు. మీకు ఏం మొహం పెట్టుకొని మీ ప్రజలు ఇంకా మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నారు? ఎందుకు మీకు ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకు ఓటేస్తారని తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా కంఫర్ట్గా విశ్వాసంతో ఉన్నారు. మరో 5 సంవత్సరాలు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మీరు చేసినటువంటి అరాచక పాలన, నియంతృత్వ పాలనను, 10 ఏళ్లలో మీరు చేసినటువంటి దోపిడీని, మీరు చేసినటువంటి అప్పులను తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా నిజంగా బుద్ధి తెచ్చుకొని బాధ్యత గల ఉండండి. బాధ్యత ఉంటే ప్రజలు కొంతైనా మీరు చేసినటువంటి తప్పులు క్షమిస్తారు. మీరు విదేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసిన మీరు దోపిడీ మీద, మీరు చేస్తున్న అకృత్యాల మీద, మీరు చేస్తున్న నియంత్రిత పోకడలను వాడికి క్షమాపణ చెప్పండి. ఫస్ట్ క్షమాపణ చెప్పి మీరు మాట్లాడండి. దాన్ని ఎవరైనా స్వీకరిస్తారు తప్ప మేము చాలా గొప్పగా పొడిచినాం, పీకి కట్టలు కట్టినామంటే ఎవరు కూడా వినడానికి సిద్ధంగా లేరు. నవ్వుకుంటారు మీరు నిజంగా మీ మాటలు చూసి. ఇప్పటికైనా మీ పంతా మార్చుకోండి. మరొకసారి చెప్తున్నా, వచ్చే 5 ఏళ్ళు కూడా 80కి పైగా సీట్లతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. మీరేదో కలలు కంటారు, పగటి కలలు, ఎన్నో సీట్లు గెలుస్తామని. మీకు సింగిల్ డిజిట్ కూడా రానియడే సార్ రేవంత్ రెడ్డి గారు. సింగిల్ డిజిట్ కూడా రానిచ్చే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే ఇప్పటికే 50% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా గతంలో కంటే రెట్టింపు మెజార్టీ, గతంలో కంటే మించి సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ రెండోసారి మళ్ళీ అధికారంలో రాబోతుంది. థ్యాంక్ యూ. దేవ్జీ ఒక మాజీ మావోయిస్ట్ నాయకుడు, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నాయకుడు. ఆ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేగా ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే చూసి పలకరించి వచ్చిన. ఆయన గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవాలు, ఆయన ఇటీవల లా సెట్లో కూడా అద్భుతమైన ర్యాంక్ సాధించింది. నిజంగా చాలామంది చదువుకునే విద్యార్థులకు ఒక రోల్ మోడల్లా కనిపిస్తుంది. అట్లాంటి నాకు చాలా, అంటే నేను కూడా కొంత ఇన్స్పైర్ అయ్యి వారిని కలిసి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నాను.